హాయ్ ఫ్రెండ్స్, లక్కీ రెసిపీకి స్వాగతం. ఈరోజు నేను మీకు చూపించబోయే వంటకం క్యారెట్ దోశ. ఎంతో హెల్తీగా ఉండే క్యారెట్ దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేను చెప్తాను. క్యారెట్ దోశకి ముందుగా ఎర్ర గోధుమ రవ్వ 1 కప్పు. దీని ప్లేస్లో మీరు బొంబాయి రవ్వ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ గోధుమ పిండి 1/2 కప్పు, కొంచెం బియ్యం పిండి, దీంట్లోనే క్యారెట్, ఆనియన్స్, కొంచెం బీరపొట్టు, అల్లం, పచ్చిమిర్చి, కొంచెం టమోటా. వీటన్నిటిని కొంచెం వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్ లాగా దోశ పిండిలాగా మిక్సీ పట్టుకోండి. పిండిని ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లో తగినంత సాల్ట్ వేసుకొని, నేను జీలకర్ర వేయడం మర్చిపోయాను, ఇప్పుడు పిండిలో కలుపుతున్నాను. కొంచెం జీలకర్ర వేసుకొని దోశ వేసుకుందాం. ప్యాన్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత కొంచెం ఆనియన్తో తుడుచుకొని దోశ వేసుకుందాం. దోశ కాలిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకుందాం. ఈ దోశల్లో నేను బీరపొట్టు ఉంది కదా అని వేసాను, మీరు వేసుకోపోయినా పర్వాలేదు. వేగిపోయిందంటే అట్టు ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి, దోశ చక్కగా వేగిపోయింది. దీన్ని కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హెల్తీ అయిన ఈ దోశలు అందరూ తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.